పోస్ట్ డెలివరీ బ్లీడింగ్ నార్మలా కాదా, ఎప్పుడు రెజ్యూమ్ అవుతుందని చాలా మంది డౌట్స్ అడుగుతారు అనమాట. నార్మల్ గా పోస్ట్ డెలివరీ 9th మంత్ తర్వాత బేబీ డెలివరీ అయినప్పుడు యూజువల్ గా 1 to 2 వీక్ బ్లీడింగ్ అనేది నార్మలే. అండ్ తర్వాత 3 to 4 వీక్స్ వరకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్ డిశ్చార్జ్ లాగా వస్తుంది. ఇవన్నీ నార్మలే, ఎందుకంటే పోస్ట్ డెలివరీ యూట్రస్ అనేది నార్మల్ సైజ్కి వచ్చినప్పుడు కొద్ది రకమైన సెక్రీషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ ప్రాసెస్ లో హీలింగ్ అనేది అవుతుంది అనమాట యూట్రస్ కి. కానీ ఈ బ్లీడింగ్ అనేది వెంటనే ఎవ్రీ 15 days ఎవ్రీ 5 days కి అట్లా బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ గా చెక్ చేసుకోవాల్సింది మదర్ అడిక్వేట్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుందా లేదా. నార్మల్ గా అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట, బికాస్ ఆఫ్ ప్రొలాక్టిన్ హార్మోన్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఆల్సో టైమింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇంక్రీస్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈవెన్ డ్యూరింగ్ ది నైట్ ఇచ్చినట్లయితే చాలా వరకు బ్లీడింగ్ వెంటనే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ రకంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినా కూడా బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు కొద్ది వరకు కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటాము. అనీమియా ఏమైనా ఉందా, హిమోగ్లోబిన్ % ఏమైనా తక్కువ ఉందా, ఇవి చూసుకొని మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.